సో డాక్టర్ సుమా సంధ్యాల గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఒక ప్రాక్టికల్ డెమో మాకు ఇవాళ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి లైపోసక్షన్ చేయాలి, ఎవరికి చేయకూడదు అంటే ఎలా స్టార్ట్ చేస్తారు మీరు వాళ్ళ ప్రాసెస్? ఓకే, సో ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కన్సర్న్స్ అడుగుతాం. లైపోసక్షన్ అందరి మైండ్లో ఎలా ఉంది అంటే వెయిట్ లాస్ ప్రొసీజర్ లాగా అనుకుంటారు. లైపోసక్షన్ వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు. వెయిట్ తగ్గదు, అది బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. అంటే ఆ పార్ట్లో షేప్ కోసం చేస్తాం. సార్ సపోజ్ కొంతమందికి ఆర్మ్ చాలా లావుగా ఉంది, వాళ్ళకి ఆర్మ్ని షేప్ చేసుకోవాలని ఉంది, అది చేయొచ్చు. కొంతమందికి బ్రా రోల్స్ ఉంటాయి, కొంతమందికి లవ్ హ్యాండిల్స్ ఉంటాయి, కొంతమందికి లేటరల్ పార్ట్ ఆఫ్ ద థై సాడిల్ బ్యాగ్స్ అంటాం, అవన్నీ ఎక్కువ ఉంటాయి. అట్లా రెసిస్టెంట్ ఫ్యాట్, ఈ ఫ్యాట్ ఏంటంటే మీరు ఎంత డైట్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, జిమ్ చేసినా, ఏం చేసినా అవి తగ్గవు. ఎందుకు తగ్గదు? అది రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్ అంటాం. అది కొన్ని ఏరియాస్లో ఉంటాయి, జెనెటిక్గా ఫెమిలియల్గా ఉండొచ్చు, ఆర్ మన బాడీ హ్యాబిటస్ని బట్టి కూడా ఉండొచ్చు. అట్లా ఉన్న ఫ్యాట్కి లైపోసక్షన్ వర్క్. ఆ లోకల్ ఏరియాని లైపోసక్షన్ చేసుకుంటే అది మంచిగా కాంటూర్ అవుతుంది. సో వీ గెట్ మోర్ ఆఫ్ ఇంచ్ లాస్, ఇట్స్ నాట్ వెయిట్ లాస్. సో అప్పుడు పేషెంట్లో ఎంత ఫ్యాట్ తీయచ్చు అన్నది కామన్ క్వశ్చన్. వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి 10% ఆఫ్ ద బాడీ వెయిట్ని సేఫ్గా లైపోసక్షన్ చేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల ఏంటంటే మోర్ పర్సంటేజ్ తీసే కొద్దీ మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్లు వస్తాయి. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ నాట్ సేఫ్ అని. ఇవన్నీ సేఫ్ లిమిట్స్ మేము చదువుకున్నప్పుడు, తర్వాత కొన్ని స్టడీస్లోను వాళ్ళు ఒక సేఫ్ ఇలా చేస్తే సేఫ్టీ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పిన దాంట్లో ఈ 10% ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దే షుడ్ నాట్ బీ పుట్టింగ్ ఆన్ వెయిట్. మళ్ళీ మనం లైపోసక్షన్ చేసిన తర్వాత ఇఫ్ దే పుట్ ఆన్ వెయిట్, నాట్ 1-2 kgs ఎక్కువ మళ్ళీ పుట్ ఆన్ అయ్యారనుకోండి, ఎక్కడో దగ్గర ఫ్యాట్ డిపాజిట్ అవ్వాలి కదా. మనం ఎక్కడైతే లైపోసక్షన్ చేసామో అక్కడ కాకుండా వేరే దగ్గర డిపాజిట్ అవుతుంది, అది అబ్నార్మల్ సైట్స్ అంటాం. సో అందుకని స్టేబుల్ వెయిట్ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఎగ్జామిన్ చేయాలి పేషెంట్ని. ఎగ్జామిన్ చేయకుండా చెప్పలేం. ఇప్పుడు ఆమె చేయాలనుకోండి, స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ చూస్తాం. స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ మెజర్ చేసుకొని ఫ్యాట్, సబ్క్యూటేనియస్గా ఫ్యాట్ ఎంత ఉందో అసెస్ చేసి దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేస్తాం. ఇవే కాకుండా ఇంకా జనరల్గా టెస్టులు అంటే హిమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది, రీనల్ ఫంక్షన్ ఎలా ఉంది, అలాగే లివర్ ఎలా ఉంది, అట్లా కార్డియాక్ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ అనస్థీషియా కోసం. ఇవన్నీ బాగుంటేనే ఆ పేషెంట్ని సర్జరీకి పోస్ట్ చేస్తాం. రైట్. అండ్ ఇది లైపోసక్షన్ మీరు ప్రాక్టికల్ డెమోలో మీరు చెప్తున్నట్టుగా చేసినప్పుడు లోకల్ అనస్థీషియా అండి, లేకపోతే ఇది డిపెండ్స్. లోకల్లో చాలా తక్కువ కేసెస్ అవుతాయి. చిన్న పార్ట్ ఏదైనా లైపోసక్షన్ చేయాలంటే లోకల్ అనస్థీషియాలో చేసుకోవచ్చు. జిఐ ఇవ్వాలండి? ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ సూది పెట్టి లాగడమే కదా, లాగడమే కానీ పాస్ చేయడానికి మొత్తం లైపోసక్షన్ చేయాలంటే ఇట్స్ అ ప్రాపర్ సర్జరీ లాగే. ఆ పార్ట్ అంతా పెయిన్ ఉంటుంది. మనం ఎంత లోకల్ అనస్థీషియా ఇచ్చినా కూడా ఇట్స్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఫర్ ద పేషెంట్. జనరల్ అనస్థీషియాలో ఏమవుతుందంటే పేషెంట్ కూడా రిలాక్స్ గా ఉంటారు, మల్టిపుల్ ఏరియాస్ చేయాలన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు, అండ్ ఇట్ ఈస్ పెయిన్లెస్. కానీ డౌన్ టైమ్ ఇస్ జస్ట్ 1 day. మోస్ట్ ఆఫ్ ద లైపోసక్షన్స్ ఆర్ డే కేర్ ప్రొసీజర్స్. బట్ ఇఫ్ యూ డూ మల్టిపుల్ పార్ట్స్, అలా లైక్ ఐ సెడ్ చాలా పార్ట్స్ ఒకే స్టేజ్ లో చేస్తే అప్పుడు వి ఆస్క్ ఫర్ అన్ ఓవర్ నైట్ అడ్మిషన్, అండ్ హీలింగ్ పీరియడ్ విల్ బి అరౌండ్ 2 to 3 weeks. విచిత్రం అండి. చిన్నప్పుడు ఒక టైంలో ఎలా ఉండేది మనకి, మా అమ్మాయి ఒళ్ళు చేయట్లేదండి, మా అబ్బాయి కొంచెం సన్నగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి ఇదిగో ప్రోటీన్ బిస్కెట్లని మా అమ్మ టిన్ డబ్బా తీసుకొచ్చి ఇచ్చేది చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది చూడండి, కొవ్వు ఎక్కువైపోయింది అందరికి. అంటే లిటరలీ అన్ఫార్చునేట్ బట్ ట్రూ. మీరు అన్నట్టు ఇండియా అంటే మన ఫుడ్డే అండ్ ఫస్ట్ పొల్యూషన్, రెండు హైలీ ప్రాసెస్డ్, 3 అడల్టరేషన్, ఇవన్నీ కలిసి ఐ థింక్ ఈవెన్ ఇఫ్ వీఆర్ థింకింగ్ వీఆర్ ఈటింగ్ హెల్దీ, ఏదో ఒకటి ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోతాయి. 4 ఆఫ్ కోర్స్ సెడెంటరీ లైఫ్, మన పనులు మనం చేసుకో, అన్ని టచ్ ఆఫ్ అ బటన్ కి అన్ని వచ్చేస్తున్నాయి. తప్పకుండా మీ సలహాను అందరూ పాటిస్తారు డాక్టర్ సుమా సంధ్యాల. మిమ్మల్ని మళ్ళీ పలకరిస్తాం మీ క్లినిక్ లో. We'll definitely watch one procedure with your permission. Thank you so much.